వాస్తవానికి కాపు సామాజిక వర్గం గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట నిలిచి తెలుగుదేశంకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఏం చూసి పవన్ కళ్యాణ్ను కాపులు నమ్మారంటే మీరేం చెప్తారు? అంటే యాక్చువల్గా అంటే కులంలో చూసుకుంటే కనుక కొంచెం లాంగ్ నుంచి దీన్ని అనాలిసిస్ చేసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉండేవారండి. ఆ లోకల్ పరిస్థితులు బట్టి లీడర్లు బట్టి పైన సీఎం ఎవరు అవుతున్నారు ఏంటి చూసేవారు కాదు. లోకల్గా వాళ్ళకి ఏదన్నా పని ఉంటే కాపు నాయకుడు ఉండేవారు, లేకపోతే పొలిటికల్ లీడర్ ఉండేవారు. వాళ్ళకన్నీ సక్రమంగా చూసుకున్నారు ఏ ఇబ్బంది వచ్చినా సరే. ఈ ట్రావెల్లో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఈ కాపు యువత అంతా కొంచెం ప్రయారిటీ పొజిషన్కి వర్క్ చేసుకుంటున్నారు. యూత్ వింగ్స్ అన్నీ కొన్ని పొజిషన్లు తెచ్చుకుని యూత్ లీడర్స్గా ప్రమోట్ అవుతూ ఉన్నారు. ఆ టైంలో 2009లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. సో ఇలాంటి టైంలో కొంచెం బాగా సెటిల్ అవుతున్నారు. ఈవెన్ 2009 తర్వాత మళ్ళీ ఏమన్నా ఎలక్షన్ వచ్చుంటే కనుక గవర్నమెంట్ కూడా కాపులకు సపోర్ట్ చేసేది. అంతమంది యువత ఈ పార్టీకి ఓన్ చేసుకుని వర్క్ చేస్తూ ఉన్నారు. 2009లో మళ్ళీ పీఆర్పీ రావడం, కొంతమంది మళ్ళీ తనకు ఆపర్చునిటీ ఇస్తాడని అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ జాయిన్ అక్కడ వర్క్ చేసుకుని ఆ పార్టీ మళ్ళీ తిరిగి ఇదే పార్టీలో కలవడం. ఒక పార్టీ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు కదండి. అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్ళి పీఆర్పీకి జాయిన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు. సో అయిపోవడం, మళ్ళీ 2014 ఈయన పార్టీ పెట్టడం, మళ్ళీ కొంతమంది వెళ్ళటం, అక్కడ ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా టీడీపీకి ప్రచారం చేయడం ఆయన. సో ఇవన్నీ చూస్తే కనుక కాపులు పొలిటికల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారండి. సో ఏదైతే ప్రయారిటీ వచ్చేదో వేరే పార్టీలో స్టేట్ డివైడ్ అవ్వడం, ఈ ఆల్ ఫ్యాక్టర్స్ ఇక రాజకీయంగా కాపులకి కొంచెం బాగా దెబ్బడిందండి. అంతకుముందు సీఎంలు ఎవరున్నా సరే పొలిటికల్గా గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ ఉండేవారు, కాపు లీడర్స్. వాళ్ళు అనుకున్నది నెరవేరేది. ప్రస్తుత గవర్నమెంట్లో ఏమైపోతుందంటే బీ గ్రేడ్ లీడర్లుగా అయిపోయారండి కాపులు. ఎందుకంటే జనసేన వచ్చినాక ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి వాస్తవానికి. ఎందుకంటే మేజర్ కూటమిలో మేజర్ పార్టీ టీడీపీ అండి. సో వాళ్ళ మాట చెల్లుతుంది. ఇదంతా ఇక అనుసంధానంగా పనిచేస్తుంటే కాపు సెల్లాగా ఈ పార్టీ పెట్టుకుని సో ఇంపార్టెన్స్ ఉండట్లేదు గ్రౌండ్ లెవెల్లో. పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటున్నారు, మొత్తం అంతా వాళ్ళే లీడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదన్నా పని ఉంటే కనుక ఆ లీడర్ల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్లో కాపుల పరిస్థితి రాజకీయంగా కొంచెం చాలా ఇబ్బందిగానే ఉందండి.